ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 చిత్రాలు దాదాపు $5 బిలియన్ వసూలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సిరీస్లో 3వ భాగం ఆశించిన రేంజ్ను అందుకోవడంలో తడపడింది. ముఖ్యంగా భారతదేశంలో అవతార్ 3 ఓపెనింగుల్లో తీవ్రంగా నిరసపరిచింది. అవతార్ ఈ శుక్రవారం భారతీయ బాక్సాఫీస్ వద్ద విడుదల కాగా మొదటి రోజు కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే శుక్రవారం నాటికి రణ్వీర్ సింగ్ దురంధర్ 15వ రోజుకు చేరుకున్నప్పటికీ 22 కోట్లు వసూలు చేయడం సంచలనం. దురంధర్ సాధించిన ఈ రికార్డు చరిత్రాత్మకం. డే 1 అవతార్ 3 వసూలను కొట్టేసిన 15వ రోజుగా చరిత్ర లిఖించబడింది. దురంధర్ దూకుడు చూస్తుంటే 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికీ 737 కోట్లు వసూలు చేసి 1000 కోట్ల క్లబ్ దిశగా ముందుకు సాగుతోంది. మరో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చావా రికార్డును బ్రేక్ చేసిన దురంధర్ కాంతారా చాప్టర్ 1 రికార్డులను కూడా తుడిచేస్తుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఏ రేటింగ్ అందుకుని కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన వేరొక సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేదని ప్రశంసలు కురుస్తున్నాయి. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్లో వచ్చిన దురంధర్ దేశీయంగా 540 కోట్లు వసూలు చేయగా విదేశీ వసూళ్లు 157 కోట్లుగా లెక్క తేలింది. 15వ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇకపై క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవుల సమయంలో దురంధర్ అద్భుతాలు చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. బహుశా ఈ చిత్రం సంక్రాంతి సెలవులను ఎన్కాష్ చేయగలిగితే ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో చేరిపోతుందని కూడా భావిస్తున్నారు. బాహుబలి 2, KGF 2, పుష్ప 2 తరహాలో దురంధర్ కూడా భారతదేశంలో మరో సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా చావా, కాంతారా చాప్టర్ 1 రికార్డులను తుడిచేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ రేటెడ్ సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ 920 కోట్ల వసూలతో సంచలనం సృష్టించగా ఆ రికార్డు కూడా అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.